మార్చి 26వ తారీఖు బుధవారం రోజున మేష రాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత వచ్చేటటువంటి అదృష్టాన్ని వీరు ఎప్పుడూ కూడా చూసి ఉండరు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అదృష్టం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఇప్పుడు కూడా ఎవరికి కూడా వచ్చి ఉండకపోవచ్చు మేషరాశి వారికి. అలాంటి ఒక గొప్ప అదృష్టం, అవకాశం అనేది వీరి యొక్క తలుపుని తట్టబోతూ ఉంది. అయితే మేషరాశి వారికి తప్పకుండా శుభవార్త అనేది మధ్యాహ్నం తర్వాత అందుతుంది. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక మేషరాశి వారికి ఎలా ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి శుభవార్త అనేది తెలియబోతూ ఉంది. మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. అతి మంచితనం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అతి మంచితనం ఉంటుంది. మంచితనం ఉంటే పర్లేదు, కానీ అతి మంచితనంతో కూడా వీరు కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. వీరికి అతి మంచితనంతో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి మంచితనం అనేది పనికిరాదు. మంచి చూపించండి పర్లేదు, పేదవారికి ఆదుకోండి, మీ దగ్గర ఉన్నంతలో పేదవారికి సహాయం చేయండి, తప్పులేదు. అలానే మీరు మూగజీవులకి సహాయం అంటే ఏదైనా ఆహారాన్ని వేయండి. కానీ మీకున్నటువంటి అతి మంచితనంతో ఎవరిని పడితే వారిని సులువుగా నమ్మి మీకు కష్టాలు అనేవి తెచ్చుకోవద్దు. కష్టాలు, దరిద్రాలు అనేవి తెచ్చుకోకుండా చూడండి. ఎవరిని పడితే వారిని సులువుగా అస్సలు నమ్మకండి. సులువుగా ఎవరిని పడితే వారిని నమ్మటం వల్ల మాత్రం మీకు కష్టాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు. కష్టాల నుండి మీరు విముక్తిని పొందితే గనక అదృష్టం తప్పకుండా వరిస్తుంది. ఇక మీ చుట్టూ ఉండేటటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఉండేటటువంటి గోచారం ఏదైతే ఉందో, గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మీకు ఉన్నటువంటి అంటే చెడు, ఇంతకుముందు ఏదైతే చెడు ఉందో ఆ చెడు అనేది తొలగిపోయి గోచారం అనేది మీకు అనుకూలంగా ఉండడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకున్నటువంటి కొన్ని మంచి అంటే శక్తులు, అంటే మీకు కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ గ్రహాల అనుకూలతతో మీరు ఏదైనా సరే చేయగలుగుతారు. ఆ గ్రహాల అనుకూలతతో మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా సరే చేయగలుగుతారు. మీరు జీవితంలో ఒకటి అనుకున్నారు అంటే 100% కూడా అది సాధించి తీరుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మేషరాశి వారు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను తాకేటటువంటి తెలివితేటలు అనేవి ఈ రాశి వారికి ఉంటాయి. ఈ రాశి
రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు వీరి యొక్క చేతులు, కాళ్ళు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. అంటే చాలా షార్ప్గా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు, చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలను ఆపివేస్తే మంచి ఫలితం ఉంటుంది. నూతనంగా పరిచయాలు ఏర్పడితే గనక ఆ నూతన పరిచయాలను కొద్దిగా మీరు దూరం పెడితే మంచి ఫలితం ఉంటుంది. నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. నూతనంగా మీరు ఏదైతే అంటే స్నేహితులను కావచ్చు లేదా నూతన స్నేహాలను కావచ్చు ఎదుర్కొని ఉంటే ఆ నూతన స్నేహాలను, నూతన స్నేహితులను కొంచెం ఎంతలో పెట్టాలో అంతలో పెడితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి. ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా గోచారం అయితే అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అనుకున్నటువంటి పనులు ఏవైనా సరే అవి అనుకున్న సమయానికి పూర్తవుతాయి. తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. అలానే మీకు జీవితం పట్ల ఉండే సమస్యలు కూడా అంటే మీకు ఏవైనా ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం కానీ, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీకు అసలు కలిసి రాకపోవటం కానీ ఇలాంటివి మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి కదా. అలాంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. గ్రహచారాల వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా సాధించగలరు. మరి ఏదైనా సరే సాధించాలి అన్నా, ఏదైనా సాధించి మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా సరే మీకు కొన్ని దుష్టశక్తుల నుండి విముక్తి కలగాలి. ఆ దుష్టశక్తులు ఏమిటి అంటే మీ చుట్టూరే ఉంటూ మీకు కనిపించకుండా కొన్ని చెడు గాలులు మీ చుట్టూ ఉన్నాయి. వాటి నుండి ఫస్ట్ మీరు విముక్తిని పొందాలి. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా, కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే గనక నవగ్రహ పూజలు చేయాలి. కాకి, కుక్క వంటి వాటికి ఎప్పుడూ కూడా ఆహారం దానం చేస్తూ ఉండాలి. అంటే మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అప్పుడు వీరికి ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వీటికి మీరు ఆహారం పెట్టడం వల్ల ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా శుభవార్తలు అయితే వస్తాయి. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలోనే ఎప్పుడూ విననటువంటి ఒక గొప్ప శుభవార్తను కూడా వింటారు అని చెప్పుకోవచ్చు. అది కూడా మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా శుభవార్తను వింటారు. శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు ఎప్పుడూ కూడా మీ జీవితంలో విననటువంటి శుభవార్తను విని తరిస్తారు. అంటే మీరు ఎప్పుడూ కూడా అంటే ఇలా ఉంటే బాగుండు అంటే మీకు ఒకవేళ మీరు అసలు ఊహించి ఉండరు. ఒకవేళ మీకు ఒక లాటరీ తగిలితే ఎలా ఉంటుంది, అలానే మీరు ఏదో ఒక చిన్న రాయి వేసి అంటే ఇది వస్తుందో లేదో అని చెప్పి ఒక చిన్న అంటే వ్యాపారాన్ని ప్రారంభించటం కానీ ఒక చిన్నది ఏదైనా మొదలు పెట్టడం, తక్కువ బడ్జెట్తో మొదలుపెట్టినటువంటిది మీరు ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ని ఇవ్వటం వంటివి కూడా జరిగే అవకాశం అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది. మేషరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఈ విధంగా ఉంటుంది. అయితే ఆచితూచి అడుగు వేయండి. అనవసర జోక్యాలు తగవు. వివాదాల్లో మీ యొక్క ప్రయోగం అంటే మీ యొక్క ప్రమేయం లేకుండా ఎవరూ కూడా జోక్యం చేసుకోకుండా చూడండి. అదేవిధంగా దంపతుల మధ్య సఖ్యత లోపం అనేది అవి తొలగిపోతూ ఉంటుంది. చీటికి మాటికి చికాకు పడుతూ ఉంటారు కదా, అది తొలగిపోతుంది. ఖర్చులు అయ్యేటటువంటి అనుకూలత ఎక్కువగా ఉంది. అంటే ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి. పనులు చురుగ్గా కొనసాగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా. మేషరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఎవరు ఊహించని విధంగా శుభవార్తను వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.